హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ గురువు మాస్టర్ గారైన కుమారి మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జ్ఞాన నవరత్నాలు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. నమస్తే. మొట్టమొదటగా మనందరికీ ఈ ధ్యానం అనే గొప్ప ఆనందమైన ఒక విద్యని మనందరికీ అందించిన మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, ఎందరో గొప్ప ఆస్ట్రల్ మాస్టర్స్ కి, మన తల్లిదండ్రులకి ఈ అవకాశం నాకు ఇచ్చిన యూఫార్ ఎవరి టీంకి అందరికీ నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు మొట్టమొదటిగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు మనమందరం ఎక్కడెక్కడి వాళ్ళమో ఈ జూమ్ ద్వారా ఇక్కడ కలుసుకుంటున్నాము అంటే ఎవరికెవరమో మనం తెలియదు. మనందరము ఒక ధ్యాన కుటుంబం అంది. ప్రతి ఒక్కరూ ఆయన చల్లటి నీడలో, ఆయన చెప్పిన దారిలో, ఆ మాటలు, ఆయన చెప్పిన ఆ మార్గాల్ని మనం అర్థం చేసుకొని ఇన్ని సంవత్సరాల జీవితాన్ని మనం ధన్యం చేసుకున్నాం. నేను ఈ ధ్యాన జీవితాన్ని ఆరంభించి 16 సంవత్సరాలు అయిందండి. అన్నపానసతికి 2009 నుంచి వచ్చాను. పత్రిజీ గారితో నా జీవితంలో ఎన్నో టూర్స్ వెళ్ళాను. ఫారిన్ టూర్స్, ఇండియా టూర్స్, చాలా అద్భుతమైన అనుభవాలు వారితోటి. అవన్నీ ఇప్పుడు వారు లేరు అనుకున్న భావన తప్పితే అవన్నీ నిజమైన మధురమైన అనుభూతులే. వారు అందించిన ఎన్నో జ్ఞానాల్లో ఈ రోజు మీ అందరితోటి నేను ఒక ముఖ్యమైన కాన్సెప్ట్, ఆయన మనకు అన్ని ఇచ్చారు. సాధారణంగా నేను ఎక్కువ ఏ క్లాసెస్ చెప్పినమ్మా పత్రిజీ గారి కాన్సెప్ట్సే చెప్తాను. ఆ ఎందరో మాస్టర్స్ ఉన్నా నాకు ఆయన టీచింగ్స్ విని ఆయన చెప్పినవి నలుగురితో పంచుకోవడం అన్నది నాకు చాలా ఇష్టం. చెప్పిన టాపికే చెప్పమన్నా కూడా ప్రతిరోజు చెప్తా. కానీ నాకు పత్రిజీ గారి మాటలు, ఆయన చెప్పిన పద్ధతి విధానమే నాకు చాలా ఇష్టం. ఈ రోజు వారు మనకి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అనే పుస్తకం గురించి ఈ రోజు మీతో నేను చర్చించుకుంటాను. నవరత్నాలు అనగానే మన ఆడవాళ్ళకి ఏం గుర్తొస్తాయి? వెంటనే మెళ్ళో వేసుకునే హారాలు, గాజులు, కమ్మలు, కెంపులు, పచ్చలు, ముత్యాలు, పగడము, ఇవన్నీ కలిపితే నవరత్నాలు. వీటిని ఒక్కొక్క దాని పక్కన ఒకటి కలర్ అందంగా చెక్ చేసుకొని మనము కంసుల వాడి ఇచ్చి మనము దండలు, గాజులు అవి చేయించుకుంటాం. వాటిని చూసి అలంకరించుకొని ఆడవాళ్ళం కదా మురిసిపోతాం. అవన్నీ భౌతికమైనవి. ఎన్ని సంవత్సరాలు ఈ ధ్యాన జీవితంలోకి రానంత వరకు ఈ శరీర అలంకరణ, వీటి మీద మనం అలంకరించుకునే ఈ యొక్క నగల గురించి, ఆ నవరత్నాల గురించే తెలుసు. కానీ మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఈ జ్ఞాన నవరత్నాలు అంటే ఏమిటి అన్నవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటికి ఎందుకు పత్రిజీ గారు నవరత్నాలు అని పేరు పెట్టారు అని. దీన్ని వీరు 9గా ఈ 9 నవరత్నాల్ని 3 భాగాలుగా ఆయన డివైడ్ చేశారు. ఫస్ట్ 3 భాగాలని జ్ఞాన ప్రకరణమని, రెండో 4ని సాధనా ప్రకరణమని, మూడో దానిని కర్మ ప్రకరణమని ఆయన మనకి, ప్రకరణం అంటే భాగం అని అర్థం, అలా ఆయన డివైడ్ చేశారు. 3, 4 అండ్ 2 మొత్తము 9 అలా ఇచ్చారన్నమాట. ఈ ఫస్ట్ జ్ఞాన ప్రకరణాల్లో 3 ఏమిటంటే, మొట్టమొదటి ఆత్మే పరబ్రహ్మం, రెండోది జీవుడే దేవుడు, మూడోది దేహమే దేవాలయం అని. ఈ 3 నవరత్నాల గురించి ఫస్ట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి ఆయన ఎందుకు జ్ఞాన ప్రకరణము అని ఫస్ట్ ఈ 3 ఇచ్చారంటే, ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టాలి అంటే పునాది బాగుండాలి కదా. పునాది గట్టిగా లేకపోతే ఎన్నంతస్తుల బిల్డింగ్ అయినా నిలవదు కదమ్మా. కాబట్టి పునాది రాయిని గట్టిగా మనం భూమిలో పెడితే దాని మీద ఎన్ని అంతస్తులైనా మనం కట్టచ్చు. ఆ విధంగా ఫస్ట్ జ్ఞానం అంటే ఏమిటి, అసలు నువ్వనేది ఈ శరీరం కాదు, మొట్టమొదట నువ్వు ఒక ఆత్మ అన్నది విషయం తెలుసుకో. ఆత్మకి మరణం లేదు. ఈ భౌతిక శరీరానికి చావు అన్నది ఉన్నది కానీ ఆత్మకు లేదు మరణం అన్నది నువ్వు మొట్ట తెలుసుకో. ఆత్మే పరబ్రహ్మం అంటే ఏంటి? నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ప్రతి పక్షిలో, ప్రతి ఇతరుల్లో, అందరిలో ఉన్నది ఒకే రకమైన ఆత్మ. అన్ని పరబ్రహ్మం అంటే ఏమిటి? ఈ విశ్వమంతా నిండి ఉండేదే పరబ్రహ్మం. పరబ్రహ్మం అనేది లేనిది స్థలం అంటూ ఎక్కడా లేదు. ఆనాడు ప్రహ్లాదుడు
ఆ హిరణ్యకశిపుడితో తండ్రితోటి ఇక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా అని విష్ణుదేవుడు అని అడిగితే అంతటా కలడు అంటాడు, ఒక చోట లేడు. ఆ విధంగా ఈ ఆత్మ అనే పరబ్రహ్మము ప్రతి చోట అందరిలో విశ్వమంతా ఉంది. కాబట్టి మొట్టమొదటగా నువ్వు ఒక ఆత్మవి. నువ్వు ఈ శరీరాన్ని, నీకు ఈ యొక్క భూమి మీద ఈ యొక్క నాటకం, ఇది ఒక నాటక రంగం. మనము నటించడానికి పైలోకాన్ని నుంచి వచ్చిన వాళ్ళం మనము. అందుకని మనము ఇక్కడ నటించడానికి వచ్చినప్పుడు మనం ఈ ఆత్మలు అన్నది తెలుసుకోవాలి. ఈ ఆత్మ అన్నది పరబ్రహ్మము అన్ని చోట్లలో అందరిలోనూ ఉన్నవి. నాకొక్కడికే కాదు, రెండు కళ్ళు, కాళ్ళు, చేతులు ఉన్నవి అందరిలోనూ ఈ విధంగానే ఉన్నవి అన్న విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి అన్నది ఈ ఆత్మే పరబ్రహ్మం అన్న ఈ టాపిక్ ని మనకు వారు ఇచ్చారన్నమాట. కాబట్టి మనం ఆత్మలను తెలుసుకున్నాక ఇది ఫస్ట్ జ్ఞాన ప్రకరణంలో ఫస్ట్ రత్నం జీవుడే ఫస్ట్ రత్నం అయింది. ఇక రెండవది జీవుడే దేవుడు. జీవుడే దేవుడు అంటే ఎందుకన్నాడు? మనలో ఉన్న ఆత్మనే మనం దేవుడు. మనకి ఎక్కడో గుళ్ళల్లో, గోపురాల్లో, రాళ్లల్లో, రప్పల్లో భగవంతుణ్ణి చూసుకునే రోజులన్నీ ఈ ధ్యానానికి రాకముందు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. మనలోనే ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మనల్ని చూసుకోవాలి అన్నది మనము ఈ ధ్యానం అనే ఈ యొక్క అభ్యాసంలోకి వెళ్ళి, మన అంతరంగంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళి ధ్యానం చేసుకుంటామో అప్పుడే మనలో ఉన్న దేవుణ్ణి మనము దర్శించుకొని నువ్వే జీవుడే దేవుడు అన్నది తెలుసుకుంటావు. ఇతరులని చూసి ఎప్పుడు గాని మనం ఒక అసూయపడడం అనేది గాని అన్నది లేదు. ప్రతి ఒక్కరిలోనూ ఈ జీవుడిలో ఈ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రెండొక పరమ సత్యం. ఇది ఫస్ట్దేమిటి? ఆత్మే పరబ్రహ్మం అన్నది ఒక నవరత్నం అయితే, రెండో నవరత్నము ప్రతి ఒక్కరిలోనే జీవుడు అనే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఎక్కడో వెళ్ళి మనం ఏదో రూపాన్ని కొలిచి పూజించుకోవడం అన్నది కాదు. నీలో ఉన్న జీవుణ్ణి నువ్వు అర్థం చేసుకో. అంతా మొత్తంలో ఇమిడి ఉన్నది నువ్వే అన్న విషయాన్ని ముందు నువ్వు అర్థం చేసుకో. ఎక్కడికో వెళ్ళి ఏదో నువ్వు వెతకవద్దు అన్నది రెండవ రత్నం. ఇక మూడోది దేహమే దేవాలయం. ఎందుకు ఈ దేహాన్ని దేవాలయంతో పోల్చారు? దేవుడు ఎక్కడుంటాడు? గుడిలో పోతే గర్భగుడిలో ఉంటాడు. ఆ గర్భగుడిని ప్రతిరోజు పొద్దునే బాగా కడిగి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి దీపాలు వెలిగించి విగ్రహానికి అభిషేకాలు చేస్తాం మనం. అంటే ఏమిటి? ఆ గర్భగుడిలో ఉన్న దేవుడికి ఎంత శుభ్రత అన్నది మనం పాటించి ఆ తర్వాత పండ్లు, పూలు, నైవేద్యాలు, ఇంకా మంగళహారతులు ఇట్లాంటివన్నీ ఒకదాని వెంట జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ జరిగేది ఏమిటి? నిద్ర లేచిన వెంటనే గుడిని క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఆ గుడిని శుభ్రపరచడం అన్నది వాళ్ళ డ్యూటీ. అప్పుడు ఆది శంకరాచార్య వారు ఏమన్నారంటే ఒకసారి, దేహో దేవాలయో ప్రోక్త జీవోద్దేవో సనాతన అన్నారు. ఈ దేహమే దేవాలయం అని ఆయన ఎందుకు చెప్పారంటే, ఎలా గర్భగుడిలో ఉన్న దేవుడు ఉన్న స్థలాన్ని, ఒక రాయి అది మనం కొలిస్తే ఆయన్ని భగవంతుడు అనుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలుగా. ఆ రాయికే నువ్వు ఇంత ముఖ్యత్వం. ఆ రాయి ఏమైనా నీకు పలుకుతుందా? నీకేమైనా చేయూతనిస్తుందా? నువ్వు కష్టం అనుకుంటే ప్రతి ఒక్కటి లేదు. నీ శరీరమే ఒక దేవాలయం. దీనిని నువ్వు ప్రతిరోజు ఎప్పుడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే ఈ జీవుడనే దేవుడు అందులో ఉంటాడన్నమాట. ఎక్కడ పరిశుభ్రత లేదో అక్కడ శరీరమే కాదు, గుడి ప్రాంగణమే కాదు, గలీజుగా శుభ్రం లేకుండా, చిమ్మకుండా, ముగ్గులు పెట్టకుండా ఉంటే అక్కడ మనం పొద్దున పోతే అక్కడ మనకి ఒక పవిత్రమైన భావన, ఒక ఎనర్జీస్ ఉండవు అక్కడ. ఏంటి చెత్త కుప్పంతా ఇలా ఉంది, వీళ్ళేం రోజు వచ్చి క్లీన్ చెయ్యరా, ఎంత పెద్ద గుడి కట్టారు, ఇక్కడ శుభ్రత లేదు, ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి మనమే అనుకుంటాం. ఆ విధంగా ఈ దేహం అనే దేవాలయాన్ని కూడా ప్రతిరోజు మనము మంచిగా స్నానం చేసి మన అవయవాలన్నిటినీ ఆరోగ్యంగా, ఏమంటే ఈ జీవుడు ఇందులోనే ఉంటేనే మనం ఎన్నో కార్యక్రమాలు రేపు చేయగలుగుతాం. మనమే అనారోగ్యంతో లేవలేక, చేసుకోలేక, పరిశుభ్రం లేకపోతే ఎలా ఉంటుంది? ఎవరు మన దగ్గరికి రారు కదా. అందుకని ఈ దేహం అనే దేవాలయాన్ని ఎప్పుడు కూడా మనము గర్భగుడిలో భగవంతుడికి ఎంతటి ముఖ్యత్వం ఇస్తామో ఆ విధంగానే మనము ఎప్పుడు శుభ్రతగా, ఆరోగ్యంగా, మంచి ఆహారము, యుక్తాహారము, శాకాహారము తీసుకుంటూ ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఉంటూ
ఈ దేహం అనే ఈ దేవాలయాన్ని బాగా చూసుకోవాలి అన్నారు. అంటే మన కాళ్ళు చేతులు బాగుంటాయి కదా, మనం మంచి పనులు చేయడానికి, ఇతరులకు మంచి చెప్పడానికి, ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఈ జీవుడు బాగుండాలి, ఈ దేహం బాగుండాలి కదా. మనకే అనారోగ్యాలు అలా ఉన్నాయంటే మనం ఏం చేయగలుగుతాం? నిజమే కదా మాస్టర్స్. ఆ విధంగా అందుకని ఈ అతి ముఖ్యమైన ఈ 3 పాయింట్స్ తెలుసుకుంటే వీటి తర్వాత 4వ నవరత్నం గురించి మనము వెళ్ళవచ్చు అన్నమాట. అందుకని ఫస్ట్ ఈయన జ్ఞాన ప్రకరణంలో పత్రిజీ గారు ఫస్ట్ నవరత్నాన్ని ఆత్మీయ పరబ్రహ్మమని, రెండవ రత్నాన్ని జీవుడే దేవుడని, మూడవ రత్నాన్ని దేహమే దేవాలయం అని అన్నారు. ఈ 3 తెలుసుకున్నాక ఇక 4వది వచ్చేటప్పటికి సాధన. ఇంతవరకు నువ్వు తెలుసుకున్నావు, నువ్వు శరీరం కాదు, నువ్వు ఒక ఆత్మవి అన్ని అర్థమైనాక ఇక నువ్వు చేయాల్సింది ఏమిటి? నెక్స్ట్ నీ డ్యూటీ సాధన. సాధనా ప్రకరణలో 4వ రత్నంగా వచ్చేది ఏమిటి? శ్వాసే గురు. మనందరికీ శ్వాసే గురు. ఈ శ్వాసను పట్టుకుంటేనే కదా మనము మన అంతర్ప్రయాణం చేయడానికి గాని, ఒక జ్ఞానం రావాలన్నా, సాధనలో ముందుకెళ్ళాలన్నా మన శ్వాసను మనం గమనించుకోవడమే మన పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య సిద్ధాంతం. శ్వాసే నీ గురువు. నీకు దారి. గురువు అంటే ఏమిటి? గు అంటే చీకటి, రు అంటే దారి చూపించేవాడు. గురువు అన్న పదము అందులో నుంచి వచ్చింది. ఈ గురువు అన్నవాడు ఏం చేస్తాడు? అజ్ఞానంలో, చీకటిలో, అంధకారంలో ఉన్న మనల్ని ఈ యొక్క జ్ఞానం అనే వెలుతురునిచ్చి మనల్ని సరైన దారిలో నడిపిస్తున్నారు. అందుకని వారిని మనము గురువు అన్నాం. ఈ మొట్టమొదటి దాంట్లో శ్వాసే గురువు అన్నప్పుడు మనము తెలుసుకున్నది ఏమిటి? నీ ఊపిరే నీకు నిన్ను నడిపించేది. ఎక్కడో మక్కా మసీదో మనము వెళ్ళే కాశీ రామేశ్వరాలన్నవి కాదు. అక్కడ కాదు దేవుడు ఉండేది. అక్కడికి పోతే ఏదో నీకు జ్ఞానోదయం అవుతుంది, ఎక్కడో పెద్ద గురువుల ప్రవచనాలు వింటే మనము ఉద్ధరింపబడతాం అనుకునేది కాదు. ఫస్ట్ నీ శ్వాస అనే గురువుని పట్టుకో. ఆ గురువుని నువ్వు పట్టుకున్న రోజు నీకు ఏం జరగాలో తర్వాత మెట్టుపై మెట్టు నీకు తెలుస్తుంది అని చెప్పాడు. ఈ శ్వాసే గురువు అంటాను ఎందుకన్నారంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు సాధారణంగా. ఎక్కడ కూడా స్కూల్లో టీచర్ దగ్గరికి వెళ్తేనే, మనకు ఆమె చదువు చెప్పిస్తేనే, మనలో ఎంత విజ్ఞానం ఉందని ఆమెకు తెలిస్తేనే ఆ మార్కులు వేస్తే మనం 2వ క్లాస్కి పోగలుగుతాం. టీచర్ లేకుండా అంటే రోజు మనం క్లాస్కి వెళ్ళి వస్తాం, మనల్ని పాస్ చేసేవాళ్ళు ఎవరు? మనకు చదువు చెప్పేవాళ్ళు ఎవరు? మనం వెళ్ళి ఉపయోగం ఏముంది? ఆ విధంగానే ఏ విద్యకైనా గురువు లేని విద్య కూసు విద్య అన్నారు పెద్దల ఆ కాలంలో. కాబట్టి ఇప్పుడు ఒక టెండూల్కర్ కాదు, గవాస్కర్ కాదు, ఒక షెహనాయ్ నేర్చుకున్న మౌలానా సాహెబ్ కాదు, వీళ్ళందరూ గురువు పూర్వకంగా ఒక మంచి విద్యను నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళందులో ఎంతో ఉత్తీర్ణులైనారు ప్రపంచ ప్రఖ్యాతిగా. మనందరం కూడా ఈ శ్వాస అన్న గురువుని పట్టుకొని మనము ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని చెప్పేసి అన్నారు. అంటే ఏమిటి? తత్విద్ది అంటే ఆ సత్యం అన్న దాన్ని నువ్వు ఫస్ట్ తెలుసుకో. ఆ జ్ఞానం అంటే ఏమిటి? దాని రూపం ఎలా ఉంటది? దాని విధానం ఏమిటి? దాని చేరే విధానం ఏమిటి? జ్ఞానం అన్న మాట ఉంటే చాలు. ఆ జ్ఞానం నాకు కూడా రావాలి అంటే ఏం చేయాలి? గురువు చెప్పిన మాట వినాలి. గురువు ఏం చెప్తున్నాడు? ఆయన హోంవర్క్ ఇచ్చారా? మనం ఆ రోజు హోంవర్క్ చేస్తేనే మరుసటి రోజు పొద్దున టీచర్ దగ్గరికి తీసుకువెళ్ళి, మేడం నిన్న ఇచ్చారు, ఈ రోజు నేను చేసేసాను అంటే ఆమె ఫీల్ హ్యాపీ అవుతారు. ఈ మంచి స్టూడెంట్ ఇచ్చిన హోంవర్క్ బాగా ఫినిష్ చేశారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సాధనా ప్రకరణలో ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి. అందుకే మన పిఎస్ఎస్ఎం లో అంటారు, ప్రతి ఒక్కరికి ఎంత వయసు ఉందో అన్ని నిమిషాల పాటు ఖచ్చితంగా రోజుకు 2 సార్లు ధ్యానం చేయాలి అని. ఫస్ట్ సుఖాసనంలో కూర్చొని ధ్యానం కూర్చోవడమే రాకపోతే ఇంక ధ్యానం ఎలా చేస్తాము మనం? కాబట్టి ఈ సాధన శ్వాస అనే గురువుని పట్టుకొని మనము మెల్లగా పైకి మనము వెళ్ళాలి. మన పిఎస్ఎస్ఎంలో ఎక్కడ కూడా పత్రిజీ గారు తాను గురువునని మనకు చెప్పలే. గౌతమ బుద్ధుడు గురువని చెప్పలేదు. రమణ మహర్షి గారు కాదు. నీకు నీ శ్వాసే నీకు గురువు. అంటే నీ మనసు అనేదే నీకు, దాన్ని నువ్వు తెలుసుకో అన్నారు. కానీ వేరే ఎందరో పెద్దలు ఉన్నారు, వాళ్ళే నీకు దారి చూపిస్తారు, వెళ్ళు అని. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. వేరే ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరు. చూపించేంత వరకే మనకి ఆ దారిలో వెళ్ళేది లేనిది నువ్వు చేసే ప్రయాణము అది నీకే అర్థమవుతుంది. ఇప్పుడు సామెత ఉంది, గుర్రానికి కళ్ళం కట్టేసేసి నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే అవి
అంతవరకే పోగలదు కానీ నీళ్లు తాగించడం నీ చేత కాదు. తానుగా వెళ్ళి ఆ తొట్టిలో నీళ్లు ఉన్నాయి తాగాలి అని దానికి జ్ఞానం రావాలి కానీ నువ్వు ఎంతసేపు ఆ నీళ్ల తొట్టి వరకు తీసుకెళ్లి దాన్ని నిలిపించినా అది అక్కడే నిలబడి ఉండదు. వంగి ఆ తొట్టిలో ఉన్న నీళ్లు తాగాలి అన్న జ్ఞానం రాదు. కాబట్టి అవన్నీ మనము ఈ విధంగా శ్వాసే అన్న గురువు మీద మీ యొక్క మనసును ఉంచి ధ్యానం మీద నిమగ్నత పెంచుకోవాలి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు మనము 4 రత్నాల గురించి తెలుసుకుందాం. ఇకపోతే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలనే మన శ్వాస అని ఎందుకు అనుకో పాళీ భాషలో గౌతమ బుద్ధుడు మనకి 2500 సంవత్సరాల క్రితము మనకు ఈ ఆనాపాన సతి, ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, ఈ 2 కూడి ఉండేదే సతి అన్నది మనకి తెలుసు. దాన్ని మన గురువు గారు గత 30-35 సంవత్సరాలుగా ఆయన శ్వాస మీద ధ్యాస అన్న సింపుల్ కాన్సెప్ట్ పేరుతోటి మనకు ఈ ధ్యానం అనే జ్ఞానాన్ని వారు అందించారు. ఆ విధంగానే మనం అందరం కూడా శ్వాస అనే గురువుని మనము పెట్టుకోవాలి. ఈయనకి ఫస్ట్ గౌతమ బుద్ధుడు 4 జాములు ఆయన మొన్ననే బుద్ధ పౌర్ణమి అయింది వారం రోజుల ముందు. దానికి ఎందుకు అంత ముఖ్యత్వం ఇచ్చారు? గౌతమ బుద్ధుడు పుట్టింది పౌర్ణమి రోజే. ఆయనకు ఆ బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది పౌర్ణమి రోజే. ఆయన మహాపరినిర్వాణం చెందింది కూడా పౌర్ణమి రోజే. ఆ యొక్క బుద్ధుడికి 4 జాములు, ఆ కాలంలో జాములు అంటే ప్రతి 2 గంటలకి ఒక జాము రాత్రి అంటారు. రాత్రి 9 నుంచి పొద్దున 5 గంటల వరకు ప్రతి 2 గంటలకి జాము రాత్రి అని పేరు. ఆయన ఫస్ట్ జాముకి ఆయన ఇల్లు వదిలి వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకి ఏమీ రాలేదు. రెండో జాము వచ్చేటప్పటికి ఆయన తన శ్వాసని గమనించడం మొదలు పెట్టారు. రెండో జాము దాటంగానే మూడో జాములోకి ఆయనకి తన 3వ కన్ను తెరుచుకుంది. ఆయన తన గత జన్మలు, రాబోయే జన్మలు అవన్నీ తెలుసుకున్నారు. 4వ జాము వచ్చేటప్పటికి ఆయన తన జన్మ ఏ విషయం కోసం తాను ఈ జన్మ తీసుకున్నాడు, తన జన్మ కర్తవ్యం ఏమిటి, జన్మ పరంపర, కర్మ పరంపర అన్నవి తెలుసుకొని ఆయన ఆత్మ విజ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్వాసే గురువు అన్న దాని మీద మనము ఉండాలి. ఇకపోతే దీని తర్వాత మనకు వచ్చేది ఏమిటి? శ్వాసే గురువు అయినాక రెండోది మనకి సమయమే సాధన. సమయమే సాధన అని ఎందుకన్నారు? శ్వాస చెప్పాం, మనము కూర్చుంటున్నాం. ఇప్పుడు మనం దానికి టైం ఇవ్వాలి కదా ధ్యానం చేసుకోవడానికి. నిద్ర లేసి ఎన్ని పనులన్నా ఉంటాయి. కొత్తగా వచ్చిన మాస్టర్స్కి ఏమండి ధ్యానం చేశారంటే, లేదు మేడం అంటారు. టైం లేదు మేడం, ఇంటి పనులకే సరిపోయింది, బజార్కి వెళ్ళాను, పని పిల్లలు అంటారు. కానీ అదే షాపింగ్ ఎవరన్నా పిలిస్తే ఎగ్గరేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. కానీ ధ్యానం చేసుకోమంటే మాత్రము ఓపిక లేదు అనుకుంటాం. కాబట్టి ఈ సమయమే సాధనని మీకోసము ఎంత సాధన చేస్తారో అంత ఎదుగుదల మీకే కనిపిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు సంగీతంలో త్యాగరాజ స్వామి లాగా మనం అద్భుతంగా ఎదగాలి అంటే అక్కడ ఏమొస్తుంది మనకి? అక్కడ మనకు ఆ సంగీతాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం ఎన్ని గంటల పాటు సాధన చేస్తే మనకి అంతటి గొప్ప విద్వాంసులం కాగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరి సమయాన్ని ముఖ్యంగా కేటాయించుకోవాలి. ఎన్ని గంటల పాటు సాధన, ఇప్పుడు మనకి ఎందుకు వయసును బట్టి ధ్యానం చెయ్యాలని గురువు గారు అన్నారు. కనీసం అలాగైనా చెబితే ఆ భయానికైనా కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానం చేస్తారు అన్న ఒక భావన కోసము అలా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో ఆ స్థిర సుఖాసనంలో కూర్చొని ఈ ధ్యానం చేయడం అనే దాన్ని మనము సాధన చేయాలి. ఇంట్లో అత్తగారు అరుస్తారు, ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టేసి ఎప్పుడు రూమ్ లో కూర్చొని ఎన్ని కళ్ళు మూసుకొని కూర్చోవడం అని కొత్తలో మనం వచ్చినప్పుడు ఎన్నో ఇంట్లో పెద్దలు మనల్ని నిరసించడం అన్నది అందరము తెలిసిందే. కాబట్టి మన ఇంటి పనులన్నీ మనం సవ్యంగా చేసుకుంటూ పొద్దునే బ్రహ్మముహూర్తంలో ఎవ్వరూ లేవక ముందు, డిస్టర్బ్ లేకముందు మన సాధన మనం కొనసాగించుకుంటే వాళ్ళకి ఇంటి పనులకి అభ్యంతరం ఉండదు, మన సాధన బ్రహ్మాండంగా సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా సమయమే సాధన. నీవే సమయాన్ని తెచ్చుకోవాలి. నీవు పైకి ఎదగాలి, కష్టపడి చదివితేనే కదా. ముందు సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే నువ్వు ఫెయిల్ మార్క్ వచ్చిందంటే నెక్స్ట్ టర్మ్ ఎగ్జామ్కి ఏం చేస్తావు? ఇంకా కష్టపడి నేను చదువుతాను, ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటాను అంటే ఏం చేయాలా? ఇంకో 1-2 గంటలు చదువు మీద నీ ధ్యాసను ఉంచాలి. అలా చేస్తేనే పైకి ఎదగలుగుతాం. ఆ ధ్యాసని నువ్వు చూపించు. నీ యొక్క ధ్యాన సాధనలో కూడా
ఆ ఎదుగుదలని చూపించు అని చెప్పి, నీ సమయాన్ని నువ్వెప్పుడు కేటాయిస్తావో అప్పుడే పైకి ఎదగలుగుతావు అని చెప్పని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్క మాస్టరు నాకు టైం లేదు అనుకోకుండా, నీ యొక్క జీవిత పరమార్థమే ధ్యాన సాధనలో ఉన్నది అని అర్థం చేసుకొని సమయాన్ని కేటాయించుకోండి అని అన్నారు. ఇది మనకి 5వ రత్నం. ఇక 6వదేమిటి? సహనమే ప్రగతి అన్నారు. అంటే సహనం అంటే ఏమిటి? ఆడవాళ్ళనే భూదేవితో పోలుస్తారు. సహనం భూదేవికి ఉన్నంత సహనం ఉంది శ్రీమూర్తికి అని మన పెద్దలు అంటూ ఉంటారు. అందుకు కారణం ఏమిటి? ఎన్ని పనులున్నా, ఎందరెన్ని చెప్పినా మనం అన్నిటి సరి చేసుకుంటూ, చక్కదిద్దుకుంటూ మధ్యలో మనకెప్పుడు ఖాళీ టైం దొరుకుతుందో ఆ టైంలో మనని మనము ఎదుగుదలకి చూసుకుంటాం. ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు ఎదగడానికి మనం చూసుకుంటామో ఆ సాధనని మనం ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మీకు ప్రగతి అంటే ఏమిటి? పైకెక్కడం మెట్టు. మనము పైకి ఎప్పుడు ఉన్న చోటే ఉండం గదా! ఎల్‌కేజీ నుంచి యూకేజీకి, యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్‌కి వెళ్తాం. ఆ విధంగానే మనము మన ఓర్పుతోటి మెట్టు మెట్టు ఎక్కాలి. అందుకు ఉదాహరణగా మీరు మిలారెప అనే పుస్తకము, టిబెట్ యోగి యొక్క మిలారెప పుస్తకం ఎందరు చదివారో తెలియదు. ఖచ్చితంగా మీకు ఎక్కడన్నా పీడీఎఫ్‌లు గాని, లైబ్రరీలో తెలుగులో మిలారెప పుస్తకం దొరికితే టిబెట్ యోగి మిలారెప పుస్తకం తీసుకొని చదవండి. అందులో అతను తన గురువుకి చెప్పిన మాటకి ఆయన ఎంత విలువ ఇచ్చి, ఎంత ఓపికగా అన్ని కష్టాలను ఓర్చుకుంటూ ఎలా ఆయన భూమి మీద మన గౌతమ బుద్ధుడిలాగా సశరీరంతో ఆయన ముక్తిని పొందారు. అటువంటి వారిలో బుద్ధుడు తర్వాత పేరు తెచ్చుకున్న వారు మిలారెప్ప మాస్టర్. ఆయన టిబెట్ లో జన్మించారు. అందుకు మిలారెప్పని ఎందుకు ఉదాహరణగా తీసుకుంటామంటే, ఆయన తన విద్యలో ధ్యాన సాధనలో చేసుకోవడం తన గురువు గారైన మార్పా గారు ఎన్ని కష్టాలు పెడతారో ఆయన టెస్ట్ చేయడానికి. ప్రతి గురువు ఒక మంచి శిష్యుడిని తయారు చేసేదానికి, వచ్చిన శిష్యుడిని ఊరికేనే జ్ఞానోపదేశం ఇవ్వరు. ఇతను తగినవాడా? ఇతనికి ఆ జ్ఞానోపదేశాన్ని పొందే అర్హత ఉందా? ఇతనిలో ఎంత వరకు ఆ విద్య మీద నేర్చుకోవాలన్న పట్టుదల ఉంది అని టెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఊరికనే పోగానే నీకు 100 మార్కులు ఇవ్వరు. ఎంతవరకు వచ్చు, నీవు ఎంత తెలివిమంతుడవు నువ్వు అన్నది పరీక్షిస్తారు. ఆ విధంగానే మిలారెప్ప గురువైన మార్పా గారు కూడా మిలారెప్పకు కష్టాలు పెడతాడన్నమాట. అన్నిటినీ ఓర్చుకొని గురువు చెప్పిన మాటను జవదాటకుండా ఆయన ఎన్నిసార్లు తన కొడుకు కోసం ఇల్లు కట్టమని చెప్పి కట్టించడము, ఆ రాళ్ళు రప్పలు అన్ని తన భుజాన మోసుకొని అన్నెన్ని అంతస్తులు కట్టినా ఆ గురువు గారు ఇష్టం లేదు, బాగలేదు, కొట్టేయి అంటాడు. కొట్టేస్తారు. ఆ విధంగా 7 సార్లు ఇల్లు కట్టించి 7 సార్లు పడగొట్టిస్తాడు. ఇతని శరీరం అంతా పుండైపోతుంది. మిలారెపాకి మొయ్యలేక రాళ్ళు, ఇసుకలు, సిమెంటు ఇవన్నీ. అయినా గురువు గారు చెప్పిన మాటకి పొల్లు పోకుండా అతను చేస్తూనే ఉంటాడు. అతని యొక్క ఆ శ్రద్ధకి ఆ మార్పా గారు ముగ్ధుడైపోయి ఇతడు నిజమైన నాకు తగిన శిష్యుడు అనుకొని ఆయనకు బ్రహ్మోపదేశాన్ని ఇస్తాడనమాట. ఆ విధంగా మనం అందరం కూడా మన జీవితంలో ఒక పైకి ఎదగాలి, ఒక మెట్టు అని అనుకున్నామంటే అందరం కూడా ఆ సహనాన్ని మనము తెచ్చుకోవాలి. ఈ రోజు ఏదో ఒక చెప్పారు, కోపం వచ్చింది, నేను ఈ పని చెయ్యను అనుకోవడం కాదు. ఎందుకు వాళ్ళు అలా చెప్పారు? నా మీద ఎందుకు వాళ్ళు కోపం చేసుకున్నారు? నేనెక్కడో సరిగ్గా లేను అనే దాన్ని సరిదిద్దుకోవాలే కానీ గతిని మనము పోగొట్టుకోకూడదు. సహనం ఎంత నిదానం, ఓర్పు చూపిస్తారో నీ ఎదుగుదల అంత ఒక్క ధ్యానంలోనే కాదు, ఇంటిలో కాదు, బయట కానీ, ఆఫీస్ కాదు, ప్రతి ఒక్క చోట స్త్రీ పురుషుడు అన్నవాడు ఎవరికైనా ఇది ఒకటే రూల్ అన్నమాట. ఎక్కడ ఎవరు నిదానాన్ని చూపిస్తారో అక్కడ వాళ్ళు తప్పక మంచి ఫలితాలను పొందుతారు. నా కోపం వచ్చింది అని బడబడా వాగితే ఏం లాభము? ఎదుటి మనిషి తాను వాగగలడు. ఇంకా ఇద్దరూ వాదించుకొని మాట్లాడితే మిగిలేదేమిటి? ఏమీ లేదు. ఆర్గ్యుమెంట్ వల్ల వచ్చేది ఏది లేదు. ఆ క్షణాన నువ్వు నీ సహనాన్ని చూపించావంటే ఎదుటి మనిషి ఎంతసేపని వాగుతాడు? వాగి వాగి నోరు నొప్పి వెళ్ళిపోతాడు వాడు. అప్పుడు ఈ ఎదుటివాడు సిగ్గుపడతాడనమాట. ఇంత మాట్లాడాను, ఎదురు మనిషి ఒక్క మాట మాట్లాడలేదు. అక్కడ తప్పు లేదు, నేనే ఇంతలా అరుస్తున్నాను అనేది అక్కడ అతనికి అర్థమవుతుంది. ఆ విధంగా
ప్రతి విషయంలో కూడా మనము సహనాన్ని పాటిస్తేనే మనము ఇంటా బయట కూడా గెలవగలుగుతాము అన్నది మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. నాకు కోపం వస్తుంది, నేను నోరుంది మాట్లాడగలను అనుకుంటే లాభం లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అన్న విషయాన్ని పత్రిజీ గారు మనకి వాక్షేత్రంలో చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా చదవండి, అద్భుతమైన పుస్తకము. ఆ పుస్తకంలో ఆయన నీ వాక్ అన్నదే నీ కర్మను సూచిస్తుంది. ఎంతలా నువ్వు మాట్లాడతావో దాన్ని బట్టి నీ కర్మ అన్నది నీకు వెలువడుతుంది. కాబట్టి నోటి వెంట ఎప్పుడు మంచి మాటలే రానివ్వండి. అనవసరంగా ఒకరిని పరుషంగా తిట్టడము, నిందించడము ఇవన్నీ చేయకూడదు. ఆ కర్మని మరలా మనమే అనుభవిస్తాము అని వారు వాక్షేత్రంలో చెప్పారు. ఆ విధంగా ఎంత సహనం పాటిస్తారో అంత ఎదుగుదల ఉంటది. ఇక 7వ పాయింట్ అంటే ఏమిటి? అనుభవమే జ్ఞానం. ఇలా మనము సహనాన్ని చూపించుకుంటూ, టీచర్లు చెప్పిన విశ్వాసను గమనించుకుంటూ, సహనమే ప్రగతిలో ఉంటూ, సమయమే సాధనని పాటించుకుంటూ, వచ్చాక లాస్ట్‌కి వచ్చేప్పటికి ఏమొస్తుంది? ఇన్ని నేర్చుకున్నాం కదా! ఇంకా మనకి ఎక్స్‌పీరియన్స్, అనుభవం వచ్చి ఉంటుంది. ఇన్ని ఇన్ని గంటల పాటు నేను ధ్యానం చేస్తున్నాను. నాకు ఏమి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయి అన్నది మన ఎక్స్‌పీరియన్సెస్ ప్రతి ఒక్కరికి రావాలన్న రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. పత్రిజీ గారు అనేవారు ఆయనకి ఎక్కువ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేవి కావని. అందువల్ల మనం చేసే ధ్యానం తక్కువనో, సరికానిదనో అన్న భావన లేదు. ఎవరి ధ్యానం వాళ్ళకి గొప్పది. కానీ చేయడం అన్నది మాత్రము వేరు ఆలోచనల మీద మనసు పోనీయక, మన శ్వాసనే మనము గుర్తించుకుంటూ ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒక్కటే మనం చేయాల్సిన పని. ఇలా చేస్తూ చేస్తూ ఉండగా నీ శక్తి క్షేత్రం అన్నది ఉత్తేజితం అవుతుందన్నమాట. అప్పుడు మనకి కొంతమందికి ఈ మూడవ కన్ను అంటే ఆస్ట్రల్ ట్రావెల్ మనకు తెలుసు. ఆ ఆస్ట్రల్ దివ్య చక్షువు తెరుచుకున్నప్పుడు ఏం అనుభవాలొస్తాయి? అడుగుతారు క్లాస్‌లో కొత్తగా వచ్చి మీకేమేమి రంగులు కనబడ్డాయా? ఏమన్నా సీనరీస్ కనబడ్డాయా? ఎవరన్నా మహాత్ములు, గురువులు వచ్చారా? అని కొత్తగా వచ్చిన వాళ్ళని మాస్టర్స్ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? అనుభవంతో జరుగుతాయన్నమాట. కొందరికి ఇంకా డీప్ మెడిటేషన్, కొందరికి కొన్ని రోజుల్లోనే జరుగుతుంది. కొందరికి కొన్ని నెలల్లో, కొందరికి కొన్ని సంవత్సరాలైనా రాదు. అందులో తప్పు లేదు. వస్తేనే గొప్పనో, రాకపోతే తక్కువనో అన్న భావన కాదు. అది కొందరికి ఈ అనుభవాలు రాలేదంటే వాళ్ళకి గత జన్మలోనే అవన్నీ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఈ జన్మలో వాళ్ళకి అవి రాలేదు అనుకుంటే దాని గురించి ఎవరు చిన్నతనంగా భావించాల్సిన అవసరం లేదు అని అంటాడు. కృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడితోటి ఏమంటాడు? కురుక్షేత్రంలో ఆయన ఆ తన బంధువులందరినీ చూసి ఆ యుద్ధం నేను చెయ్యను, భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడు అందరూ నా బంధువులు, వీళ్ళతో నన్ను యుద్ధం చేయమంటావు కన్నా అని బాధపడినప్పుడు ఆయన అంటాడు కృష్ణుడు. అప్పుడే ఇక్కడ ఆయన అస్త్ర సన్యాసం చేసి రథం దిగి వెళ్ళిపోతాడు అర్జునుడు. అప్పుడు ఆయన అంటాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యక్త పరంతప అని అన్నారు. అంటే ఏమిటి? కృష్ణుడు అంటాడు అర్జున్, నీకు ఇంకా ఈ బంధం మోహం అన్నది తగ్గలేదు అర్జున. నువ్వు నేను ప్రతిసారి జన్మ తీస్తూనే ఉన్నాం. కానీ నీకు నీ గత జన్మలు ఏమిటి, నువ్వేమిటి అన్నది నువ్వు తెలుసుకోలేకపోయావు. నువ్వు నరుడివి, నేను నారాయణుడు. నాకు అన్నీ తెలుసు. మొట్టమొదటి నువ్వేమిటి తెలుసు, నేనేమిటి తెలుసు. నువ్వు చేసేదంటూ ఏది లేదు అక్కడ. అన్ని నేను చేయిస్తున్నాను, నా మూలకంగా నువ్వు చేస్తున్నావు. అంతే కానీ నువ్వే ఏదో అందరినీ చేసి అక్కడ వాళ్ళందరినీ చంపేస్తున్నానన్న భావన నీకు వద్దు అని ఆయన అతనికి జ్ఞానోదయాన్ని అక్కడిస్తాడు. ఈ విధంగానే మనం ప్రతి ఒక్కరము ఈ అనుభవాల వల్ల ఎన్నో విషయాలు మనం ఈ క్లాసెస్ పోవడము, ఈ సజ్జన సాంగత్యాలు చేయడము, స్వాధ్యాయము చేయడం వల్ల మనకు వచ్చేది ఏమిటి? ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం. అదే అనుభవం. అనుభవం అంటే ఏమిటి? మనకు తెలియనివి ఇతరులు చెప్తూ ఉంటే వినడము, లేక వాళ్ళు చెప్పినప్పుడు మనము కొన్ని తెలుసుకొని ఆచరించడము. ఇవన్నీ మనకు మన గురువు గారు అంటూ ఉంటారు, కేవలం నా పుస్తకాలనే కాదు, ఎన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ఎందరు ఉన్నాయో అందరివి చదవండి. ప్రతి ఒక్కరిదివి చదివితేనే అందులో ఉన్న సారాంశాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అని చెప్పేసని వారు దానికి చెప్తారు. మనము ఒకటి సాధించాలి అంటే కరెక్ట్ గా ఆ మార్గాన్ని ఎన్నుకోవాలి.
ఎందుకు ఇప్పుడు ఒక ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీ వెళ్ళే ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ ఎక్కితేనే ఢిల్లీ చేరుతాం, కానీ ఢిల్లీకి వెళ్ళాలన్న అభిప్రాయం మనసులో పెట్టుకొని కలకటాను బాంబే వెళ్ళే ట్రైన్ వెళ్తే అది రూట్ తీసుకెళ్తుందా? వెళ్ళదు, తప్పుదారిన పడతారు. ఆ విధంగానే మీరు ఎప్పుడు కానీ మీరు ఏమి ఎదగాలి అనుకుంటే ఎట్లాంటి మాటలు వినాలి, ఏ దారిని మీరు మీకు మీరుగా చూసుకోవాలి, ఏ దారిన నడవాలి అన్న విషయాలని మీరు అర్థం చేసుకొని మీరు ఇతరులు ఇచ్చిన అనుభవం అనే ఆ జ్ఞానంతో నెమ్మది నెమ్మదిగా మెట్టు మెట్టు పైకి ఎదగాలి అన్నది ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మనకు ఈ సాధనా ప్రకరణలో 7 రత్నాలైనాయి. ఫస్ట్ ఏమిటి? జ్ఞాన ప్రకరణంలో 3 రత్నాలు. ఫస్ట్ రత్నము ఆత్మే పరబ్రహ్మము, రెండవది జీవుడే దేవుడు, మూడవది దేహమే దేవాలయం. ఈ 3 రత్నాలు జ్ఞాన ప్రకరణాలు. ఇకపోతే 4, 5, 6, 7 ఇవి సాధనా ప్రకరణాలు. అందులో ఏమిటి? 4వది శ్వాసే గురువు, తర్వాత సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఈ 4 సెకండ్ స్టేజ్ లో మనం అర్థం చేసుకుంటాం. ఇప్పటికీ 7 రత్నాల గురించి వారు ఇచ్చారు. ఇక లాస్ట్ 8, 9 ఏమిటి? 8, 9 ఏమిటంటే దానమే ధర్మము, కర్మ ప్రకరణం ఇది. ధర్మమే పుణ్యము అన్నారు. ఎందుకని వీటిని లాస్ట్ కు తీసుకొచ్చారంటే ఆయన ఎప్పుడు మనిషి అన్నవాడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మెట్టుపై మెట్టు ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఎదుగుతూ తనలో ఉన్న ఈ తమో రజో సత్వ గుణాలలో నుంచి అర్థం చేసుకొని బయటపడుతూ మనందరికీ తెలుసు తమో గుణంలో ఎలా ఉంటాము, రజోగుణం అంటే ఏమిటి? కోరికలతో పిచ్చి. తమో గుణం అంటే ఏమిటి? ఎప్పుడు బద్ధకస్తులుగా ఉండడము, ఏ పని చెయ్యకుండా ఉండడం అనేది తమో గుణం. ఆ తర్వాత రజోగుణం ఏమిటి? చూసినవన్నీ కావాలని కోరుకోవడము రజోగుణం. సాత్వికం అంటే ఏమిటి? మంచి చెడు తెలుసుకొని నిదానంగా ఉండడం అనేది సాత్వికం. ఆ తర్వాత శుద్ధ సాత్వికం, లాస్ట్ లో నిర్గుణం. ఈ 5టికి రామాయణంలో 5గురిని పత్రిజీ గారు ఉదాహరణగా చెప్పారు. అందరికి తెలుసు అనుకుంటా. అందులో తమో గుణానికి రావణాసురుడికి 2 తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడైన కుంభకర్ణుడిని తమో గుణం అన్నారు. అతని మనం చదువుకున్న పురాణాల్లో ఉంటుంది. 6 నెలలు తిండి తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు. వాడికి అంత తప్పితే వేరే ఇంకేది లేదు. అతను ఎప్పుడు తమో గుణమే, బద్ధకస్తుడు, మహాబద్ధకస్తుడు. అతని నిద్ర లేపాలి అంటే ఆ చెవుల లోపలి పెద్ద పెద్ద బూరాలు పెట్టి ఊదితే ఆ శబ్దాలకి ఆ బ్రహ్మాండము బద్దలయ్యేలా ఉండే సౌండ్కి అతను లేస్తాడట. అంతటి నిద్ర తీరనమాట. అది అంతటి తమో గుణం అన్నమాట అతనిలో. ఆ తర్వాత రెండోది రజోగుణం. రజోగుణానికి రావణాసురుడు. రావణాసురుడికి ఎటువంటి గుణం అంటే ఎంత గొప్ప శివభక్తుడు కావచ్చు, మహా రాజు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, కానీ అతనికి కనిపించినదంతా తన దగ్గర లేదంటే తనకు కావాలి అనుకునే కోరిక. అతి కోరిక వల్ల అతను సీతాదేవిని చూడడము, ఆమెను అపహరించి తీసుకురావడము, లంకలో ఉంచడము, ఇవన్నీ దాని వల్ల ఏమి వినాశనమైంది అన్నది మనం రామాయణం ద్వారా తెలుసుకున్నాం. అందుకు ఉదాహరణగా రజోగుణానికి రావణాసురుడు, సాత్వికానికి 2వ తమ్ముడైన విభీషణుడు. విభీషణుడు మొట్టమొదటి చెప్తూనే ఉంటాడు, అన్నయ్య వద్దు, సీతమ్మని తీసుకెళ్లి రాముల వారికి అప్పగించు, లేకపోతే లంకకు చేటు వస్తుంది అని అంటాడు. కానీ విన్నాడా రావణాసురుడు? వినలే. ఆయన తన కోరిక కోసము తల్లిని తీసుకురావడము, హింసించడము, బాధ పెట్టడం వల్ల జరిగిన నష్టం ఏది అన్నది మనందరికీ తెలుసు. ఇకపోతే 4వ గుణం అన్నది శుద్ధ సాత్వికం. శుద్ధ సాత్వికంలో ఎవరు ఉంటారు? ఆంజనేయ స్వామి. ఆయన ఎప్పుడు ఆయనకి తమో రజో గుణాలు ఏవి ఆయనకు వర్తించవు. వీటన్నిటిని దాటి ఆయన ఎప్పుడు రామనామ జపం తప్పితే ఆయనకి ఇంకా వేరన్నది తెలియదు. ఆయన గుండెల్ని ఎప్పుడు తీసి చూసినా సీతారాములు ఉన్నారు, నాతోనే ఉన్నారు వాళ్ళు, ఆయనకు ఆ యొక్క రామనామ భక్తి తప్పితే ఇంకేదీ లేదు. లేకపోతే నిర్గుణం అంటే ఏమిటి? ఏ గుణాలకి అతీతుడైన రాముల వారు. ఈ ఐదో నిర్గుణంలో ఉండేది దైవ గుణాలతో కలిగిన శ్రీరామచంద్రుడు. ఆ విధంగా ప్రతి ఒక్కరము మనము కూడా ఈ తమో రజో సత్వ శుద్ధ సాత్వికాన్ని దాటి మనిషి అన్నవాడు నిర్గుణానికి రావాలి అంటే మొట్టమొదటిగా 7 ప్రకరణాలు దాటి 8వ దానికి వచ్చినప్పుడు మంచి చెడు అన్న విషయాల మీద మనకి జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడేం చేస్తాం మనము? దానం అన్నది ఎవరు ఏమడిగినా, దానం అంటే కేవలం డబ్బిస్తేనే దానం కాదు మాస్టర్స్. మీ దగ్గర బట్టలు ఎక్కువగా ఉంటే ఇవ్వండి, పుస్తకాలు చదువు చెప్పించాలంటే చదువు చెప్పించేది ఫ్రీగా చెప్పించండి, శరీర సేవ చేస్తారా
ఎవరికన్నా వెళ్ళి పెద్దలకి, అనాథాశ్రమాల్లో వాళ్ళకి, వృద్ధులకి, వీళ్ళందరికీ, వికలాంగులకి, వీళ్ళందరికీ వెళ్ళి సర్వీస్ చేయండి, ఫిజికల్ సర్వీస్. ఇలా ఏవి చేసినా కూడా దానమే అవుతుంది. ఇటువంటి దానం మీరు చేయగా చేయగా ఏమవుతుంది మనకి, మన మనసు అన్నది ఎంతో ప్రశాంతత పొందుతుంది. ఒక చిన్న మంచి పని చేస్తే ఆ రోజు మనకి ఎంత ఆనందం. అబ్బా ఈ రోజు నేను ఈ పని చేశాను, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అనుకుంటాం. ఆ విధంగా ఎప్పుడు అలా మన మంచి పనులు, దాన ధర్మాలు, ఇలా ఇప్పుడు ఈ రెండిటికే జాయింట్ అన్నమాట. దాన ధర్మము అనేది విడదీయరు, రెండు ఒకటిగానే ఉంటాయి అన్నమాట. ఆ ధర్మాన్ని కూడా మనము పాటించాలి అన్నదాన్ని ఆయన లాస్ట్ తీసుకొచ్చారు. ఫస్టే తీసుకొని మనిషికి దానం చేయండిరా అంటే బుర్రకెక్కదు. నేనెందుకు ఇవ్వాలి వీళ్ళకి ఇంత డబ్బు, అనవసరంగా నాకేం పిచ్చా అని అనుకుంటాడు. కానీ చేసినందువల్ల నీకొచ్చే ఫలితం ఏమిటి? నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది నీ ఆకాశిక్ రికార్డ్స్ లో, నీ బ్యాగేజ్ లో ఏవి ఉండవు. నువ్వు చేసిన మంచి పనిలో, నువ్వు చేసిన దానమే, నువ్వు పైకి వెళ్ళాక కూడా, బాడీ వెకేట్ చేశాక నీతో వచ్చేది కేవలం నువ్వు చేసిన ఈ దానమ్మనే. ఈ మంచి పని ఒక్కటే నిన్ను చివరికి ముక్తికి తీసుకెళ్తుంది. కాబట్టి నీ అకౌంట్ లో, బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఎఫ్డీలు ఉన్నాయి అన్నది కాదు మాస్టర్స్. నువ్వు ఎన్ని మంచి పనులు చేసావు, ఏ సర్వీస్ చేసావు, ఎవరికి ఉచితంగా ఆ, చెప్పావు, ఎన్ని ర్యాలీస్ చేసావు, ఏం పిరమిడ్ పెట్టావు, ఆ శాకాహార జగత్తులు ఎన్ని చేసావు, ఇవన్నీ లెక్క ఆకాశిక్ రికార్డ్స్ లో ఆ ఉంటాయి. ఈనాడు మనం ఈ ధ్యానానికి వచ్చాక దాని పేరు ఆకాశిక్ రికార్డ్స్ అనుకుంటున్నాం. కానీ అంతకుముందు అంత మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, చచ్చిపోతే యమధర్మరాజు ఉంటాడు పైన, చిత్రగుప్తుడు లెక్క రాస్తున్నాడు అన్ని అని. ఆ చిత్రగుప్తుడు ఎవరో కాదు, యమధర్మరాజు ఎవరో కాదు. చిత్రమైన గుప్తం అంటే ఏమిటి? చిత్రం అంటే ఆ తెలియని విధంగా, గుప్తం అంటే సీక్రెట్. మీలో ఉన్న ఎన్నో విషయాలు మీకు తెలియకుండానే పైన పట్టుకునేదే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. అన్ని చిత్రగుప్తుడుగా మన వాళ్ళు పిలుచుకుంటారు. అతని దగ్గర ప్రతి ఒక్కరూ మన ఆకాశిక్ రికార్డ్స్ మనకి రాస్తూనే ఉంటారు. కాబట్టి మంచి చేయండి, మంచి తెలిసి ఏ రకమైన దానమన్నా చేయండి. ఒకరు అడిగితే నో అనకూడదు. పత్రిజీ గారు అంటారు, దాచితే దోచుకోబడుతుంది, పంచితే పెంచుకోబడుతుంది అంటారు. అంటే ఏమిటి అర్థము? నీ దగ్గర ఉన్నది ఈరోజు నువ్వు ధ్యానం చెయ్యి, వాళ్ళు అడగంగానే నీకు రెండింతలుగా నీకు అందులో నువ్వు అభివృద్ధి చెందుతావు. అదే నీకు కొండంతా మంచి చూపిస్తుంది. నువ్వు ఇవ్వను నీ సంపద పెరుగుతుంది. అదే దాచిపెట్టుకుంటే బ్యాంక్ లాకర్స్ లో, బీరువాల్లో నోట్ల కట్టలు పెట్టుకుంటే సంవత్సరాల తరబడి నువ్వు దాన్ని తాకక పేపర్లు చుట్టి పెడితే అవన్నీ చెదలు పట్టిపోతాయి. అవి దేనికి నువ్వు ఉపయోగించుకోక, ఇతరులకి ఇవ్వక ఆ నోటుకి విలువే లేకుండా పోతుంది. అదే ఎవరైనా పిరమిడ్లు కడుతున్నారా, ఇవ్వండి. పుస్తకాలు ప్రింట్ చేయించాలా, వాటికి ఇవ్వండి. ఎవరైనా శాకాహార ర్యాలీలు, అన్నదానానికి, వీటన్నిటికి ఎవ్వరు ఏది అడిగినా మీకు తోచినంతగా దానం చేయండి. అది అన్నదానం, వస్త్రదానం, శరీర సేవ, ఈ విధంగా ఏ విధంగా చేసినా కూడా మంచిదే. అందుకే ఆయన అంటూ ఉంటారు, ప్రతిసారి చెప్తారు, లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తూ ఉంటే వస్తుంది అనుకోరాదు, పోతూ ఉంటే అయ్యో పోతుంది అని కూడా అనుకోకూడదు. ఈ గుణాలు మనము తప్పకుండా అర్థం చేసుకొని మనమందరము ఏ రోజు పని ఆ రోజే చెయ్యండి అన్నారు. అంటే ఏమిటి? నేడు రేపు బద్ధకంతో రేపు చేస్తాంలే, వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాను, రేపు అకౌంట్ లో పెట్టేస్తానులే అనుకోకండి. ఆ లోపల మళ్ళీ మన బుద్ధి మారిపోవచ్చు. 1000 రూపాయలు ఇస్తాం అనుకున్న వాళ్ళు ఎందుకు ఇప్పుడు 1000 ఇవ్వడం, 500 చాలు ఇంకొకసారి చూస్తాంలే అనుకుంటాం. కాబట్టి ఏ మంచి పనిని కూడా పోస్ట్ పోన్ చెయ్యకండి. కల్ కరేసో ఆజ్కర్, ఆజ్ కరేసో అప్ అని చెప్పేది అంటారనమాట. నిన్న అప్పటికప్పుడు అనుకున్న పనిని రేపటికి పోస్ట్పోన్ చెయ్యొద్దు. రేపు అనుకున్న పనిని కూడా ఈ రోజే చేసేసాయి అని చెప్పేసి అని ఆ ఉదాహరణ, ఆ హిందీలో ఆ ప్రావర్బుకి, సామెతకి అర్థం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దానం అనే ధర్మాన్ని ఖచ్చితంగా 8వ రత్నంగా మనము అర్థం చేసుకోవాలి. ఇక లాస్ట్ 9వది ఏమిటి? ధర్మమే పుణ్యం. ఈ ధర్మమే పుణ్యము అనుకునేది ఏమిటి? ధర్మం చేసినంత మాత్రాన పుణ్యం వచ్చేస్తుందా అని మనం అనుకుంటాం. నేను ఇన్ని మంచి పనులు చేశాను, ఇంతమందికి, మన పిఎస్ఎస్ఎంలు అన్ని మనకి ఫ్రీనే కదా, మనం ఎవ్వరి దగ్గర ఏమీ తీసుకోము కదా. ఎన్ని క్లాసులు చెప్తే అంత సంతోషపడతాం. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి ఇచ్చిన ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా మనం క్లాసెస్ చెప్తాం. కొత్త కొత్త మాస్టర్స్ కలుసుకుంటాం. వాళ్ళు చెప్పే వింటాం, మనం చెప్పే వాళ్ళు
శ్రద్ధగా వింటున్నప్పుడు ఆనందపడతాం. ఇంతమందికి ఇన్ని మంచి మనము చెప్తున్నాము అనుకున్నప్పుడు దాని విలువే వేరన్నమాట. కాబట్టి ఏ పూటకు ఆ పూట మీరు దానం అన్న ధర్మాన్ని తెలుసుకొని, ఆ పుణ్యము అన్న బ్యాగేజ్‌ని మీరు పైకి తీసుకెళ్ళండి అన్నది చెప్పారన్నమాట. కాబట్టి ఎప్పుడు కానీ, ఏ విషయాన్ని కానీ పోస్ట్‌పోన్‌మెంట్ చెయ్యకూడదు. చేస్తామనుకున్న పనికి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని పిరమిడ్‌లు కడుతున్నారు. ఎంతెంత అభివృద్ధి చెందుతోంది మన భారతదేశం. అన్ని చోట్ల ఒక్క భారతదేశం అని గాదు. ఎక్కడ ఎవరు పిరమిడ్‌లు కడతానన్నారన్నా, నీ చేతన ఎంత సహాయం చేయగలుగుతారో అంత దానం చేయండి. ఆ దానమనే ధర్మమే మిమ్మల్ని ఉత్తమ లోకాలకి మీరు బాడీ వెకేట్ చేశాక మీతో పైకొచ్చే పుణ్యం అనేది ఏదైనా ఉందంటే, మీరు ఈ యొక్క 7 చేసి అందులో ఉన్న మంచిని తెలుసుకొని, ఈ 7 రత్నాల తర్వాత 8వ రత్నమైన దానమే ధర్మము. 9వ రత్నమైన ధర్మమే పుణ్యాన్ని తెలుసుకున్న రోజు మీ జీవితంలో నిజంగానే మీరు ఆహ్, అతి విలువ కట్టలేని ఈ 9 జ్ఞాన నవరత్నాల్ని మీరు ధరింపజేసుకున్న వారవుతారు. వీటిని ఏ దొంగ తీసుకెళ్ళడు. మనం అది గాక నగలలో చేయించుకునే బంగారంతో చేయించుకునే ఆ నవరత్నాలు ఏ రోజు ఎవడి కంట పడినా అది మీకు చేజారొచ్చునేమో గాని, ఈ జ్ఞాన నవరత్నాలు ఈ జ్ఞాన ప్రకరణము, సాధనా ప్రకరణము, కర్మ ప్రకరణం. ఈ 9 రత్నాలని అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టుకొని, కనీసం ఏ ఒక్క దాన్నైనా మనము మన జీవితంలో ఆచరణలో చేస్తున్నామా అన్నది ప్రతి మాస్టరు చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటిని ధరించితే మనం ఎంత అందంగా ఉంటామో అన్నది మనకే అర్థమవుతుంది మాస్టర్స్. అందుకే ఆయన వీటిని జ్ఞాన నవరత్నాలు అని వారు మనకి పేరిచ్చారు. కాబట్టి అందరం ఈ జ్ఞాన నవరత్నాల్ని అర్థం చేసుకొని, వాటిలో ఉన్న విషయాలని మనము మన నిత్య జీవితంలో ఎలా ఉండాలన్న దాంట్లో మనము సాధనలో ఉంచుకుంటూ, మనందరము మరలా పైకెదగాలని, ఆయన చూపించిన దారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవే జ్ఞాన నవరత్నాల గురించిన ముఖ్యమైన విషయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు మేడం గారికి, కుమారి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.